ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ప్రభు మీకు అందరికీ తోడయుండునుగాక. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు వ్రాస్తూ ఈ మాట పలుకుతున్నాడు. ఈ వాక్యంలో పౌలు విశ్వాసుల సమాధానం కోసం ప్రార్థిస్తూ ప్రభు సన్నిధి ఎల్లప్పుడూ వారితో ఉండాలని తన కోరికను వ్యక్తపరుస్తూ తుది ఆశీర్వాదాన్ని అందిస్తున్నాడు. పౌలు సమాధానం కోసం చేసిన ఈ ప్రార్థన బాహ్య పరిస్థితులను మాత్రమే కాకుండా ఆత్మ యొక్క అంతర్గత ప్రశాంతతను కూడా కలిగి ఉంటుంది. నిజమైన సమాధానం దేవుని నుండి మాత్రమే వస్తుంది మరియు అది ఈ లోక పరిస్థితులపై ఆధారపడి ఉండదు. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని. ప్రియులారా, విశ్వాసులు ఎలాంటి సవాళ్ళు లేదా పరీక్షలను ఎదుర్కొన్నా, అది బాహ్య హింస అయినా లేదా అంతర్గత సంఘర్షణలైనా, వారు దేవుని శాంతిని అనుభవించగలరని ఇది సూచిస్తుంది. ఇది విశ్వాసులకు శక్తివంతమైన హామీ. ఎందుకంటే దేవుని శాంతి ఏ మానవ పరిమితులు లేదా పరిస్థితుల ద్వారా పరిమితం కాదని ఇది వారికి గుర్తు చేస్తుంది. అలాగే ప్రభు మీకు అందరికీ తోడయుండునుగాక అని పౌలు చెప్పాడు. ఇది విశ్వాసులు తమ జీవితాల్లో దేవుని ప్రత్యక్షతను అనుభవించాలనే పౌలు కోరిక యొక్క వ్యక్తీకరణ. దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజలతో ఉంటాడని, ఓదార్పు, బలం మరియు మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నాడనే సత్యాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. కష్టాల మధ్య కూడా దేవుని సన్నిధి యొక్క వాగ్దానం విశ్వాసులకు నిరీక్షణ మరియు భద్రతకు మూలంగా పనిచేస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు అని. ప్రియులారా, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలననైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విద్రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయిచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేస్తును గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు అని. సహోదరి సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనములు చేసుకొనుడి. పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సమాధానకర్తవగు నీవే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మాకు సమాధానము అనుగ్రహించుదువని, నీవు మాకు తోడయుందువని, ఎలాంటి సవాళ్ళు లేదా పరీక్షలను ఎదుర్కొన్నా, అది బాహ్య హింస అయినా లేదా అంతర్గత సంఘర్షణలైనా మేము నీ శాంతిని అనుభవించగలమని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము మా హృదయమును కలవరపడనీయక, వెరవనీయక నీ అందు విశ్వాసముంచి నీ ప్రత్యక్షతను అనుభవిస్తూ నీ బలాన్ని మరియు మార్గదర్శకత్వాన్ని పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మునుపు దూరస్తులైన మేము ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నాము గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ సంపూర్ణులమై ఆదరణ కలిగి ఉంటూ ఏక మనస్సు గలవారమై ఉండుటకు కృపచూపమని, నీ ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మాలో ప్రతి ఒక్కరికి నీవే తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.